అసలు సెలబ్రిటీ స్కిన్ అంత హెల్దీగా గ్లోయిగా ఎలా ఉంటుంది? వెల్కమ్ టు 15 డేస్ స్కిన్ సిరీస్ బై డాక్టర్ సౌమ్య. ఇది డే 1. వాళ్ళు చాలా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతూ ఉంటారు, కమిటెడ్గా ఫాలో అవుతారు. సో మీకు కూడా ఈ 3 సింపుల్ టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ ఈస్ క్లెన్జర్. జెంటిల్ క్లెన్జర్స్ని పిక్ చేసుకోవాలి. బికాస్ pH బ్యాలెన్స్డ్ ఇంపార్టెంట్. 5.5 ఉండాలి. జనరల్గా బాడీకి వాడే సోప్స్ pH చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఫేస్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్ దెన్ సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ వాడండి. సెకండ్ స్టెప్ ఈజ్ మాయిశ్చరైజర్. చాలా మంది మాయిశ్చరైజర్ రెగ్యులర్గా వాడాలా, ఆర్ నాది ఆయిలీ స్కిన్ మాయిశ్చరైజర్ స్కిప్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. లేదు, మాయిశ్చరైజర్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్. రెగ్యులర్గా వాడాలి. దీనివల్ల స్కిన్ హెల్దీగా అండ్ గ్లోయిగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ అయితే మీరు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ చూస్ చేసుకోండి. థర్డ్ స్టెప్ ఈజ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అందరూ వాడుతున్నారు, దట్స్ వెరీ గుడ్. 30 or 50+ సన్ స్క్రీన్ పిక్ చేసుకోండి. ఇండోర్స్లో ఉన్న వాళ్ళు అసలు వాడట్లేదు, అవుట్డోర్స్లో ఉన్న వాళ్ళు ఒక్కసారే అప్లై చేస్తున్నారు. సో ఇండోర్స్లో ఉన్న సన్ స్క్రీన్ అనేది డైలీ వన్స్ కంపల్సరీగా వాడాలి. అవుట్డోర్స్ అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు, బయట వర్క్ చేసుకునేటప్పుడు ఎవ్రీ 4 to 5 hours రీఅప్లై చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నైట్ కేర్ రొటీన్. నైట్ కూడా మీరు పడుకునే ముందు కంపల్సరీగా జెంటిల్ క్లెన్జర్ వాడాలి. ఆఫ్టర్ దట్ మేకప్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సీరమ్స్. మీ స్కిన్ కన్సర్న్స్ని బట్టి డిఫరెంట్ సీరమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ పిగ్మెంటేషన్, కోజిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ వాడండి. ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్, మార్క్స్, రెడ్నెస్, ఎజిలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ హెల్ప్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ అబోవ్ 30 ఏజింగ్ సైన్స్ వస్తున్నాయంటే రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ వాడాలి. ఆఫ్టర్ సీరమ్స్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ టాప్ ఇట్ అప్ విత్ మాయిశ్చరైజర్ సో దట్ స్కిన్ అనేది సప్పుల్గా, హెల్దీగా, గ్లోయింగ్గా ఉంటుంది.